హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. వారణాసి వంటింటికి స్వాగతం. సూపర్ ఉంటుంది, బాగుంటుంది. ఒక దాంతో మిల్లు ఆగదు, అలా ఆడుతూనే ఉంటుంది. రైస్ అవుతోంది, అయిపోవచ్చిందండి. కొంచెమే ఇంకా ఉడకాలి. ఈ చిల్లులు మూత పెట్టేసుకుందాం. చిల్లులు మూత పెట్టుకుంటే అలాగా నిదానంగా ఉడుకుతుంది అనమాట. ఇక్కడేమో పప్పు పెట్టుకున్నాను, కందిపప్పు పెట్టాను. సమ్మర్ కదండి, ఏం తినబుద్ధి కావట్లేదు. పల్చగానే తినాలనిపిస్తుంది. పల్చగా పప్పు పులుసు కానీ, అలాగే ఏవో మజ్జిగ పులుసు కానీ ఇట్లాంటివి పల్చగానే చేయమని అడుగుతున్నారు ఇంట్లోనూ. ముద్దు కూరలు లాంటివి అట్లా వద్దు, పల్చగానే చేయమని చెప్పి అడుగుతున్నారు. అందుకని పప్పు పెట్టాను, కందిపప్పు పెట్టాను, పప్పు పులుసు చేద్దామని. అయితే ఇవన్నీ మీకు ఏం ఇప్పుడు చూపించట్లేదు. పప్పు పులుసులు, పప్పులు అన్ని మన ఛానల్లో బోలెడని ఉన్నాయి. ఒకసారి వారణాసి వంటిల ఛానల్కి వెళ్ళి మీరు సెర్చ్ చేసి చూడండి, అన్ని రకాలు దొరుకుతాయి. చాలా ఈజీగా సింపుల్ గా చేసుకునేవి కూడా ఉన్నాయి. అయితే ఈ రోజు మనం ఇది కాకుండా స్నాక్ ఐటమ్ చూద్దామండి. స్నాక్ చాలా చాలా బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది. మేము ఏమంటామంటే కారపు రొట్టి అంటాము, కొన్ని ఏరియాల్లో కొయ్యి రొట్టె అని కూడా అంటారు దీన్ని. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ అయితే ఎప్పుడు చేస్తూ ఉండేవాళ్ళండి. మా చిన్నతనాల్లో ఎప్పుడు కూడా చేసి పెడుతూ ఉండేవారు. అందులోనూ ఈ సమ్మర్ లో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు కదా పిల్లలకి, ఇచ్చినప్పుడు ఏదైనా కావాలని అడుగుతూ ఉంటారు. మళ్ళీ సమ్మర్ లో బయటికి వెళ్తూ ఉంటే ఎండ వడదెబ్బ తగిలి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, కళ్ళు తిరగడాలు, వడదెబ్బ తగలడాలు అట్లా అయిపోతుందని చెప్పి పిల్లలకి ఇంట్లోనే చక్కగా ఇట్లాగా అన్ని హెల్తీగా చేసి పెట్టేవాళ్ళు అనమాట. మా అమ్మ అలా చేస్తూ ఉండేవాళ్ళు. జంతికలు, చేగోడీలు, చక్రాలు, చెక్కవాళ్ళు ఎన్ని చేసేవాళ్ళు అనమాట. ఇంతంత డబ్బాలతో చేసి ఇలా మంచాల కింద పెడితే మేము అటొచ్చి అన్ని లాగించేసేవాళ్ళం. మా అమ్మ అయితే చేసిన రోజు తినబుద్ధిగా అయ్యేది కాదు. అప్పుడో చేసిన తర్వాత ఒక వారం రోజులకి తిందాం అనుకునేటప్పటికి ఆ క్యారేజీలో ఏమి మిగిలేవు కదనమాట. అంటే చేసిన వెంటనే నేను కూడా తినలేనండి. ఏదైనా ఒకటి చిన్న ముక్క టేస్ట్ చూస్తారు కానీ ఆయిల్ పిండి వంట పెట్టిన వెంటనే కూడా వికారంగా ఉంటుంది, తినబుద్ధి కాదు. అది ఒక 4-5 రోజులు పోయిన తర్వాత తినాలనిపిస్తుంది అనమాట. ఆ తినేటప్పటికి గిన్నె ఖాళీగా ఉండేది, డబ్బాలు ఖాళీగా ఉండేవి. అట్లా చేసేవాళ్ళం అనమాట మేము. మా అందరికి చిరుతిళ్ళే బాగా ఇష్టము, అలాగే మా అమ్మాయి కూడా ఇష్టము, నా మనవరాలు కూడా అదే ఇష్టం అనమాట. ఈరోజు మనం కారపు రొట్టె చేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. దానికి ఏమేం కావాలంటే రైస్ కావాలండి, మినపప్పు కావాలి, ఎండుమిరపకాయలు కావాలి. ఇదిగోండి నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు, రైస్, తర్వాత మినపప్పు ఇక్కడ పెట్టుకున్నా. ఇదిగోండి రైస్, ఇదిగో రైస్, అలాగే జీలకర్ర, ఇంగువ, ఇవన్నీ కంపల్సరీ కావాలండి. ఇవన్నీ కూడా వేయించాల్సిన అవసరం లేదు. అన్ని పచ్చి వాటితోటే మనం కారపు రొట్టి కారంగా చేసుకుందాము. సూపర్ గా ఉంటుంది అనమాట. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? అయితే వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వచ్చు కదా. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? ఇది 1 కప్పు మినప్పప్పు, కనిపించిందా? ఇదిగోండి. మినపప్పు ఇలాగా తెల్లగా ఉంటుంది కదండి, పొట్టు లాగా ఉంటుంది కదా, పౌడర్ లాగా ఉంటుంది. పొట్టు కూడా కాదు, పౌడర్ లాగా ఉంటుంది. కాబట్టి దాన్ని శుభ్రంగా ఈ బట్ట మీద వేసేసుకుని ఇలాగా తుడిచేసుకోండి. ఆ పౌడర్ పోయేంత వరకు శుభ్రంగా ఇలాగా తుడిచేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుని చెరిగేసుకుంటే ఆ పౌడర్ అంతా పోతుంది కదా. ఇప్పుడు మనం దీన్ని కడిగేసి చేయలేము. మీరు కడుక్కొని చేసుకోవాలనుకుంటే ముందు రోజే కడిగేసుకుని శుభ్రంగా బాగా ఎండబెట్టేసుకోండి. విరగా ఎండిపోవాలన్నమాట, అంతలా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు నాకు అంత టైం లేదు కాబట్టి నేను ఇలా తుడిచేసుకుంటున్నాను. మరి ఉన్న విషయం మీతో చెప్పాలి కదా. అన్నట్టు మర్చిపోయిన మెంతులు కూడా కావాలండి, కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. ఈ ఐకియాలో కొన్న ఇవి నాప్కిన్స్ అనమాట. ఈ తోకలు ఉంటాయి, చిరాకు వస్తుంది. తోకలు కట్ చేసి పడేస్తారు. దీన్ని ఎప్పటి నుంచో కట్ చేయాలనుకుంటున్నాను, ఈ రోజు మీ ఎదురుగా కట్ చేసి పడేస్తా. అన్నిటికీ ఇంత పెద్ద పెద్ద తోకలు వస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ బిల్లు, ఇవన్నీ లేబుల్స్ అనమాట. తీసేద్దాం. ఇదిగోండి, ఇది అయిపోయింది. మనం ఇప్పుడు రైస్ కూడా తీసుకుందామండి. దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఓపిక్గా చూడండి. అన్ని వివరంగా చూపిస్తాను, ఓపిక్గా చూస్తేనే అర్థమవుతుంది. ఫుల్ వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే ఇప్పుడు మనం ఏ కప్పుతో మనం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి రైస్ తీసుకోవాలండి. ఈ రైస్ అనేది రేషన్ రైస్ తీసుకోకండి, మనం సన్న బియ్యం ఉంటాయి కదా అవే తీసుకోండి. అంటే కొన్నిట్లకి రేషన్ బియ్యం బాగుంటుంది, కొన్నిట్లకేమో
ఈ బియ్యం బాగుంటుంది, సన్న బియ్యం బాగుంటాయి. ఇదిగోండి 1 2 కరెక్ట్గా 3 చాలండి, సరిపోతుంది. మూడే తీసుకోండి. కొంచెం తగ్గించి తీసుకున్నా ఏం ప్రమాదం ఏం లేదులేండి. ఇది కూడా శుభ్రంగా ఇలాగా అనేసుకుంటే దాంట్లో ఏదైనా పౌడర్ గివడర్ ఏదైనా ఉంటే కూడా వచ్చేస్తుంది అనమాట. నేను ఇలా చేస్తాను, మీకు నచ్చినట్టు మీరు ఎలా చేసుకుంటే అలా చేసుకోండి. ఇదిగోండి మొత్తం మీద 1 కప్పు మినపగుండు పప్పుకి 3 కప్పులు బియ్యం, ఇది కొలత అనమాట. ఇంకా మీ ఇష్టాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకుని మనం మిల్లుకి ఆడించుకున్నా సరే, మీరు ఇంట్లో వేసుకున్నా సరే. మనకి కావాల్సిన ఇంకా ఇదిగోండి జీలకర్ర వేసుకోవాలి. వీటిలో జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి. పోతే ఇక మెంతులు ఇన్ని ఉన్నాయి కదా. ఒక హాఫ్ టీ స్పూన్ ఇలా మెంతులు వేసేసుకోండి. హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోండి. జీలకర్ర అయితే నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసేసుకుంటాను. టీ స్పూన్ కాదండి, టేబుల్ స్పూన్. 1 హాఫ్ టీ స్పూను మెంతులు, ఫుల్ టేబుల్ స్పూను జీలకర్ర నేను కొద్దిగా వేస్తాను. ఇంకా మేము ఇష్టాన్ని బట్టి ఉంటుంది దాన్ని. ఇంగువ వేసేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు ఇలా తుంపుకొని వేసుకోండి. ఎందుకంటే లోపల నల్లగా ఉంటే బాగుండదు, అది చేదు వస్తుంది అనమాట. ఇంత చేసుకునేది మనం చేదుగా ఉంటే మనకి తినలేం కదా. ఇట్లా వేసుకోండి ఎండుమిరపకాయలు. లేదు అంటే కనుక ఇదంతా మిక్సీలో వేసేసుకుని కారం వేయకుండా మీరు ఎప్పుడు పచ్చిమిరపకాయ మిక్సీ వేసుకుని అలా కూడా వేసుకుని చేసుకోవచ్చు. నేనైతే నాకు ఇలా ఎండుమిరపకాయతో ఇష్టం అండి, నేను ఇలాగే చేసుకుంటాము. కావాల్సిన కారానికి ఎండుమిరపకాయలు మనం ఇలా వేసుకుందాం. కారపొట్టి కదా, కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది అనమాట. చూసారా, మీతో మాట్లాడుతూ నేను వేసేస్తున్నాను కాబట్టి ఇది చూడండి, మీకు చూపిస్తాను. ఇట్లా చూడండి, ఈ నల్లగా వస్తుంది. ఈ నల్లగా వచ్చింది తీసేయాలన్నమాట. చేదుగా ఉంటుంది. ఇది వస్తే మొత్తం అంతా పాడవుతుంది. ఇలాంటివి లేకుండా చూసుకోండి. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మిక్సీలో వేసేసుకుంటానండి. మినపగుళ్ళు, దీంట్లో మీకు పొట్టు మినపప్పు కూడా కావాలంటే వేసుకోవచ్చండి. మా అమ్మ పొట్టు మినపప్పు అయితే చేసేవాళ్ళు అప్పుడు వెనకటి రోజుల్లో. ఇప్పుడు మనకి చాయ్ మినపప్పు ఉంది కాబట్టి నేను ఇది వేసేసుకుంటాను అనమాట. పొట్టు మినపప్పు వేస్తే కొంచెం నల్లగా ఉంటుంది, అంతే తేడా. ఇదిగోండి, ఇప్పుడు మనం కొద్దిగా దీంట్లో వేసేసుకుందాము. మీ దగ్గర పెద్ద జారు ఉందనుకోండి, పెద్ద జారులో వేసుకోండి. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న జారే ఉంది, పెద్ద జారు అంటల్లో ఉందనమాట. చట్నీ చేశాను, దానివల్ల అంటల్లో ఉంది. దీంట్లో కొంచెం సరిగా అవ్వదు, ట్రై చేస్తాను అయినప్పుడు. ఇట్లా కొద్దిగా వేసేసుకుని ఇంగువ ఒక్కటేసారి వేసుకోండి. మళ్ళీ మాటికి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా వేసుకుని మూత పెట్టేసుకుని రవ్వ చేసేసి పెట్టుకుందాము. ఇది కొద్దిగా వేడిగా ఉందండి. ఇది కొంచెం అంటే కాస్త బాగా చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత నేను స్టోర్ చేసుకుంటాను. చూసారా, ఇగో చూడండి, పిండి ఇలా ఉండాలన్నమాట. దీన్ని ఇంకా జల్లించాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ రకంగా ఉంటే సరిపోతుంది. ఇదంతా దీంట్లో వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. ఎందుకంటే ఒక చోట మిరపకాయలు ఎక్కువైపోతాయి కదా, అందుకని ఇలా కలిపేసుకుందాం. ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు, బయట పెట్టుకోవచ్చు. ఇలా మధ్యాహ్నం ఎప్పుడైనా కూడా కొంచెం కలిపేసుకుని మనం వేసేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇది ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, గొట్టరొస్తుంది. అయితే దీన్ని నేను కొంచెం తీసేసుకుంటాను. సారీ, నేను కొంచెం దీంట్లో పోసేసుకుంటానండి. ఇప్పటికీ మీకు చూపించడానికి నేను కొంచెమే చేస్తాను. ఇదిగోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇది పక్కన పెడదాం. ఇదైతే కలుపుకుందాం.
ఇది కూడా ఎక్కువైపోతుందండి, కొంచెం తీసేస్తాను. ఎందుకంటే కొంచెం కారం వేసాను కదా, కారం లేకుండా పాపాయికి చేయాలి. ఇప్పుడు కారం ఉంది కాబట్టి మేమే తినగలుగుతాం. చాలు, కొంచెం చాలు. ఇది కలుపుకుందాం. దీంట్లో మనం సాల్ట్ అయితే వేయలేదు, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. కలుపుకునేటప్పుడు సాల్ట్ వేసుకోండి, మీకు తగినంత చూసుకుని. చాలు, నేను మళ్ళీ కావాలంటే వేసుకుంటాను. ఇంగువ మనం కొద్దిగానే వేసుకున్నాం కదా, ఇప్పుడు నేను కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ వేసుకుంటారో తక్కువ వేసుకుంటారో చూసుకుని వేసుకోండి. అయితే మనం ప్రతి దాంట్లోనూ పసుపు వాడతాం కదా, కొద్దిగా పసుపు వేసుకుందాం. కొంచెం అంటే కొంచెమే వేసాను పసుపు. ఇప్పుడు దీంతో మనం చల్ల నీళ్ళతో కలుపుకోవాలండి, వేడి నీళ్ళు అవసరం లేదు. వేడి నీళ్ళతో కలుపుకున్నారే అనుకోండి, అది మెత్తగా వస్తుంది అనమాట. నేనైతే చల్ల నీళ్ళతో కలిపేసుకుంటున్నాను. మరి దోశ పిండిలా కలుపుకోకూడదండి, గట్టిగా కలుపుకోండి. కలుపుకుంటే ఇది నానాలన్నమాట, 1 గంట సేపు నానబెట్టుకోవాలి. చాలు. మినపప్పు జిగురు కదా, ఆ జిగురు వల్ల మీకు చక్కగా వస్తుంది అనమాట. నానితే కొంచెం జిగురు వస్తుంది. జిగురు వచ్చిన తర్వాత మనం రొట్టె ఒత్తుకోవడానికి బాగుంటుంది. ఇదిగోండి, ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా పక్కన పెట్టుకుందాము. 1 గంట నానిన తర్వాత బాగా పీల్చేసుకుంటుంది. అప్పుడు కొంచెం నీళ్ళు వస్తుంది, మళ్ళీ మనం ఒత్తుకుని కాల్చుకుందాము. అది కూడా చూపిస్తాను మీకు నేను. ఇలా కొద్దిగా కలుపుకోవచ్చండి. ఎంత కావాలో అంత తీసుకుని కొంచెం తీసుకుని నీళ్ళు వేసుకుని కలిపేసుకుని మనం వేసుకోవచ్చు అనమాట. కాకపోతే నానాలండి, 1 గంట సేపైనా నానాలి, లేదు అంటే 1 అర్ధ గంట అయినా సరే నానాలి. ఉప్పు చెక్ చేసుకుంటున్నా, సరిపోయింది. అమ్మో, కారం ఉప్పు అన్ని కరెక్ట్గా సరిపోయింది, బాగా సరిపోయింది. ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే పొడిగా వచ్చేస్తాను చూడండి. కొంచెం నీళ్ళు పోస్తాను, పొడిగా అయిపోతుంది. కొంచెం నీళ్ళు పోసుకుంటే 1 గంటకి బిగుస్తుంది అనమాట అది. వెంటనే కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా విడివిడిగా వచ్చేస్తుంది. అందుకని కొద్దిసేపు నానింది అనుకోండి, అట్టులాగా వస్తుంది అనమాట. అది కూడా చూద్దాం. నేను చాలా రోజులైంది చేసి, ఈ మధ్యకాలంలో చేయలేదు, చాలా రోజులైంది చేసి. ఎవరో అడిగారండి, కామెంట్ చేశారు, ఇది కొయ్య రొట్టి చూపించమని చెప్పి. వాళ్ళ కోసమని చేస్తున్నాను. మా అమ్మాయి ఎన్నోసార్లు అడిగింది, చెయ్యమ్మా అని అడిగింది. నాకు ఎప్పుడు కుదరలేదు, కానీ వాళ్ళు అడిగారు, మా అమ్మాయి అడుగుతోంది కదా అని చెప్పి ఇప్పుడు ఇక స్టార్ట్ చేశాను అనమాట. ఇది కాసేపు నానియాక చూపిస్తానండి. ఇది కాల్ చేసుకుందాము. గంట అవ్వలేదులేండి, 1 అర్ధ గంట అయ్యింది. ఇంకా నాకు తడిపిన దగ్గర నుంచి కంగారు ఆగదనమాట. ఇంక నానబెట్టుకున్నాం కదా, వెంటనే అయిపోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఇదిగోండి, మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదా, ఇదిగో ఇప్పుడు ఈ పిండిని చక్కగా ఇట్లా వేసేసుకోండి. మరీ పల్చగా రాదులేండి, ఎందుకంటే ఇది మరి రవ్వగా ఉంటుంది కదా, అందుకని మరి పల్చగా ఏం రాదు, కొంచెం దళసరిగానే వస్తుంది. నీళ్ళ తడి చేసుకుని ఒత్తుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్తాగా ఎలాగో, అందుకని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం పైన ఆయిల్ వేద్దాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికి. మూత పెడదాము. కొంచెం సేపు మూత పెడదాం.
ఇక్కడ పెడదాం. దాహం వేస్తుంది ఫ్రెండ్స్, సమ్మర్లో ఎక్కువ వాటర్ తాగాలి. నేనైతే పొద్దున్నప్పుడు లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ తాగుతా, మళ్ళా 1 గంట గ్యాప్ ఇచ్చి ఇంకొక లీటర్ వాటర్ తాగుతా. అలా పడుకునే లోపల ఒక 4 లీటర్లు నీళ్ళు అయితే తాగుతానండి. కొద్దిగా తాగుతాను. ఒక 2 లీటర్స్ అయితే 1 అవర్ గ్యాప్లో 2 లీటర్స్ వాటర్ తాగేస్తాను గ్యాప్ ఇచ్చి. అలా తాగుతాను అనమాట. ఇది చూద్దానండి. ఇంకా కొద్దిగా పలుచగా ఒత్తుకోవచ్చు. పెనం వేడెక్కిపోయింది కదా, అందుకని చేతికి ఆవిరి పట్టేసింది, అందుకని ఒత్తలేకపోయాను. నెక్స్ట్ రెండోది వేసినప్పుడు కొంచెం పలుచగా ఒత్తుదాం. కొంచెం ఆయిల్ వేద్దామండి. కానీ భలే రుచిగా ఉంటుందండి. ఇక పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు. కొంచెం కారం తినే వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లల కోసం కొంచెం కారం తగ్గించి కూడా చేసుకోవచ్చు. అటొచ్చి ఇటొచ్చి అటొచ్చి ఒక చిన్న చిన్న ముక్క తింటుంటే భలే ఉంటుంది. ఇది రెండోసారి పెట్టినప్పుడు ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ టైమే మూత పెట్టాలి. ఇది వెనక్కి తిప్పినప్పుడు మూత పెట్టక్కర్లేదు. 2 నిమిషాలు ఇలా కాలిన తర్వాత మళ్ళీ చూద్దాం. కాలిపోయింది. ఇది తీసి ఈ ప్లేట్లో పెట్టుదాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుందాం. నీళ్ళ తడి చేసుకుంటూ ఒత్తుదాము. ఇది ఎలా వస్తుందో చూపిస్తా. మొత్తం వేసేస్తానండి, ఇక రెండే. చూసారా, నీళ్ళ తడి చేసుకుంటే పలచగా వస్తుంది. ఇలా నీళ్ళ తడితోటి అద్దుకుని చేసుకోండి. దీనికంటే కొంచెం పలచగా వచ్చింది ఇది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఒత్తుకోండి, ఆవిరి పట్టేస్తుంది అన్నమాట చేతికి. కొద్దిగా ఆయిల్ వేద్దాము. మూత పెడదాం. నచ్చిందా మీకు? నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ అన్ని, హెల్దీ రెసిపీస్ మన వారణాసి వంటిల ఛానల్లో వస్తుంటాయి. తప్పకుండా వాచ్ చేస్తారు కదా. ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేస్తారు కదా. అయితే మన వీడియోలు రోజు విడిచి రోజు వస్తాయండి. సోమవారం, మంగళవారం రాదు, బుధవారం, గురువారం రాదు, మళ్ళీ శుక్రవారం. వారంలో 3 రోజులే వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. సమ్మర్ హాలిడేస్ కదా ఇప్పుడు, అందుకని అనమాట. ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మన వీడియోస్ మళ్ళీ రోజు రెగ్యులర్గా వస్తాయి అనమాట. రోజు వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మాత్రం ఇలాగే చేస్తాను, పాప ఇంట్లో ఉంటుంది కదా, అందుకని. సరే, మీరు కూడా ఫుల్గా వీడియో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మిగిలిన రోజుల్లో పాత వీడియోలు ఉన్నాయి కదా, వీడియో రాని రోజుల్లో పాత వీడియోలు సెర్చ్ చేసి కొంచెం చూడండి, ఓకేనా? ఇదైతే లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. ఇది చూసారా, లో ఫ్లేమ్ పెట్టుకునే కాల్చుకోవాలి. హై పెడితే మాడిపోతుంది, తొందరగా మాడిపోతుంది, కుక్ అవ్వదు సరిగ్గా. ఇది మనం ఇలా తిప్పేసుకుందాం. చూసారా, ఎర్రగా భలేగా ఉంది కదా. కాస్త ఎక్కువ ఆయిలే పడుతుందండి, ఎందుకంటే మనం బయట కొనుక్కునే దానికంటే నయం కదా. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే బెటర్ కదా. పిల్లలకి చక్కగా మన ఇంట్లోనే ఇలా చేసి పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి, రొట్టె అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. కాలిపోతుంది. నచ్చిందా? చూడండి, మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇదైతే సూపర్గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? చూడండి.
వాసన అయితే భలే ఉంది. ఆ జీలకర్ర ఇంగువ వాసన అయితే సూపర్ అన్నమాట. అయితే ఈ పిండి అయితే ఉంది కదండి, ఇది దీని మూత ఇది కాదనమాట. ఇది ఇందాక నుంచి ఎందుకు పట్టట్లేదా అనుకున్నాను. వేరే మూత ఇది. ఇది దాచుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం చేసేసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. ఓకేనా? ఇది టేస్ట్ చేసి చెప్తా మీకు ఎలా ఉందో. సూపర్ ఉంటుంది, బాగుంటుంది. ఇంకా అన్నం తినకుండా ఎలాంటివి స్నాక్స్ అటు వచ్చి ఇటు వచ్చి కొద్దిగా తింటూ ఉంటే బాగుంటుంది. టీ టైం స్నాక్ అనమాట. టీ తాగినప్పుడు, కాఫీ తాగినప్పుడు, మధ్యాహ్నం అప్పుడు తింటే సూపర్, ఎక్సలెంట్. ఇంకా మిల్లు ఆగదు. ఒక దాంతో మిల్లు ఆగదు, అలా ఆడుతూనే ఉంటుంది. సరే అండి, ఇంకా తినకుండా అట్టే పెడతా. మా అమ్మాయికి మా వారికి అట్టే పెట్టాలి కదా మరి. బాయ్.